పాండురాజ్ కి ధర్మరాజు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడు తనకి దుర్యోధనుతో కలిపి 100 మంది పుట్టారని పాండురాజుకి సమాచారం పంపించాడు. ఈ వార్త వినగానే పాండురాజుకి భయం మొదలైంది. నాకు ధర్మరాజు ఒకడే కుమారుడు, కానీ నా అన్నకి 100 మంది కుమారులు పుట్టారు. భవిష్యత్తులో నా ధర్మరాజు ఒక్కడే వాళ్ళందరినీ ఎదిరించలేడు కాబట్టి నాకు ఆ 100 మందిని ఎదిరించగల శక్తి గల కుమారుడు కావాలి అని అనుకున్నాడు. వెంటనే పాండురాజు కుంతిదేవికి వెళ్లి విషయం వివరించి ఆ 100 మంది కౌరవుల్ని ఎదిరించే శక్తి గల కుమారుడు కావాలి అని అంటే అంతటి శక్తివంతమైన దేవుని పిలవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకే శక్తివంతమైన దేవుడు గుర్తొచ్చాడు. అతడే వాయుదేవుడు. ఎందుకంటే గాలి కంటే శక్తివంతమైంది ఈ ముల్లోకాల్లో ఏది లేదు. కుంతిదేవి మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవుణ్ణి పిలిచింది. వెంటనే ఆ ప్రాంతమంతా పెద్ద గాలి వీచి కుంతిదేవి చుట్టూ ఒక సుడిగుండం ఏర్పడి ఆమెని గాలిలోకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్లింది. మేఘాలు దాటి ఆకాశపు అంచు వరకు ఆమెను తీసుకెళ్లింది. ఆకాశం నుండి